ఈ మధ్య ఫుల్ వైరల్ అవుతున్న చీజ్ కేక్ మేము కూడా ఇంట్లో రెడీ చేసామన్నమాట. చూడ్డానికి చాలా బాగుంది, తినడానికి కూడా. లాస్ట్లో మా మమ్మీ మా తమ్ముడు చెప్పారు చూసేయండి. ముందే చెప్తున్నా, ఇది అన్‌ప్రొఫెషనల్, మొత్తం ప్రొఫెషనల్గా అయితే అస్సలు చేయలేదు మేము. ఫస్ట్ అయితే బిస్కెట్స్ తీసుకోవాలి, అవి కొంచెం దంచాలన్నమాట. అది మా తమ్ముడు చేస్తాడు. ఇంకా తర్వాత ఏమో పాలు విరగ్గొట్టేసుకోవాలి, వెనిగర్ వేసుకొని. నేనైతే 2 స్పూన్స్ వెనిగర్లా వేసాను. దాని తర్వాత అది వడగట్టేసుకోవాలన్నమాట. అది ఆరేలోపు మనం, మా ఇంట్లో అయితే బటర్ లేదు, ఇంకా అందుకే నేను నెయ్యి వేసేస్తున్నా. నెయ్యితో కూడా బాగానే ఉంటుంది, బటర్ అయినా నెయ్యి అయినా ఒకటే కాబట్టి వేసేస్తున్నాను అనమాట. అందుకే నేను అన్‌ప్రొఫెషనల్ అని ముందే చెప్పాను. ఇంకా తర్వాత ఏమో మనం ఎందులో వేసుకుంటాం ఆ జార్లో ఫస్ట్ స్పూన్తో ట్రై చేసామన్నమాట. అది అవ్వదమ్మా అనిపించేసింది. ఇంకా అందుకని చెప్పి మధ్యలో దంచేది ఉంటుంది కదా, దాంతో చేసాం. ఇంకా మిక్సీలో ఏమో ఫస్ట్ అయితే షుగర్, ఇంకా ఇందాక మనం పాలు విరగొట్టుకున్నాం కదా అది, ఇంకా ఫ్రెష్ క్రీమ్ అనమాట వేసి బాగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత మనం ఎందులో వేసుకోవాలనుకుంటున్నామో ఆ బిస్కెట్ పెట్టుకున్నాం కదా దాని మీద వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. పర్ఫెక్ట్ అయిపోయింది. మీరే చూసేయండి మా ఇంట్లో ఏమేమి అన్నారు అసలు. మమ్మీ, చీజ్ కేక్ నేను ట్రై చేసా, ఎలా ఉందో చెప్పు. ఈరోజే ఈవినింగ్ చేసా. వస్తుంది, బాగానే ఉంటుంది. ఎలా ఉంది చెప్పు, ఎలా ఉంది? రకరకాలుగా ఉందా గురువుగారు? బాగుంది. అదే ఏం టేస్ట్ వస్తుందో తెలియట్లేదు. చాక్లెట్ వస్తుంది. రే స్మెల్ గలీజ్ రావడం ఏంట్రా పిచ్చోడా? బాగుంది మాలవిక. గలీజ్ వస్తుంది అంటున్నాడు స్మెల్. రాఖీ కూడా చాక్లెట్ ఇది కలిపి తింటే బాగుంది. ఓకేలే. ఓకే మరి, బాయ్.